ఒక రాజు వాళ్ళ భార్య బర్త్డే అని చెప్పేసి ఒక మంచి విందు ఏర్పాటు చేసినారు ప్రజలందరికీ. అయితే వాళ్ళందరి కోసమని బాగా వంటలన్నీ వండుతున్నారనమాట. అప్పుడు ఏం జరిగిందంటే పైనుంచి ఒక గరుడ పక్షి ఒక పామును పట్టుకొని నోటితో వెళ్తూ ఉన్నప్పుడు వంట వండుతున్నారు కదా, అక్కడ 2-3 చుక్కలు కొద్దిగా విషం అనేది పడిందనమాట. అది వండే వాళ్ళకి కానీ గరుడ పక్షికి కానీ పాముకి కానీ ఎవ్వరికీ తెలియదు. అందరూ తిన్నారు సంతోషంగా, జరగరాని ఘోరం అయితే జరిగిపోయింది. తర్వాత దీని గురించి యమలోకంలో అసలు పాపం ఎవరిది అని ఒక డిస్కషన్ జరుగుతుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. అయితే ఎవరిది ఈ పాపం అంటే గరుడ పక్షికి తెలియదు, పాముకు తెలియదు, వండిన వాళ్ళకు తెలియదు, ప్రజలకి తెలియదు, రాజు రాణి ఎవ్వరికీ తెలియదు. ఎవరిది ఈ పాపం అని బాగా ఆలోచన చేసి చెప్పారంట. ఇది ఎవరిది పాపం కాదు. ఎవరిదంటే పాపము ఎవరి గురించి అయితే వాళ్ళ గురించి వీళ్ళ గురించి కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని చెడు జరిగే విధంగా మనం మాట్లాడుకుంటాము, వాళ్ళదే ఈ పాపం అని చెప్పేసి అక్కడ నిర్ణయించారు. కాబట్టి ఎవరి గురించి ఎవ్వరు తప్పుగా చెప్పుకోకూడదండి. అనవసరమైన విషయాలను మాట్లాడుకోవడం వల్ల కొద్దిగా కూడా ఉపయోగం లేదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవతల వాళ్ళకి నష్టమే చేసిన వాళ్ళం అవుతాం. కానీ అవతల వాళ్ళకి మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేయకూడదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునే దాని వల్ల కూడా మనకి పాపం అనేది వస్తుంది. కాబట్టి అవి ఎంత తగ్గించుకుంటే అంత మేలు. వీలైతే మొత్తానికి తగ్గిస్తే మేలే.